జేఎంఆర్ జూనియర్ కాలేజీ గజ్వేల్ విద్యార్థులకు మహిళా రక్షణకు ఉన్న చట్టాలను షీటీం నిర్వహిస్తున్న విధులు షీటీం ద్వారా ఎలా రక్షణ పొందవచ్చనే అంశాలను గురించి ర్యాగింగ్, ఈవ్టీజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంతా మంచిగా ఉంటుందని, మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, మహిళల భద్రత తమ ముఖ్య బాధ్యత అని, చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు. పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకుని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతలను గురించి మరియు చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సేవించే వారి సమాచారం పోలీసులకు తెలుపుదామని ప్రతిజ్ఞ చేయించారు. మహిళలను, పిల్లలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, అవహేళన చేసినా కళాశాల ఆవరణలో షీటీం ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక చీటీని అందులో రాసి వేయాలని విద్యార్థులకు సూచించారు. గజ్వేల్లో షీటీం బృందం వారు వచ్చి ఆ వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, కరెస్పాండెంట్ గోపాల్ రెడ్డి, గజ్వేల్ షీటీం బృందం శ్రీరాములు, ఏఎస్ఐ మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 8th క్లాస్ నుంచి 7th కంప్లీట్ 8th నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ వరకు ఈ 5 years కనుక మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని, ఇంక్లూడింగ్ ఇంటి దగ్గర మార్నింగ్ లేచినప్పటి నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 24 hours మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చేసే పని ఇది కరెక్టా కాదా, ఇది చేయడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉన్నది అని ఆలోచన ఫస్ట్ మీరంతా మీరే క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు మీ యొక్క లైఫ్ ఏం చేయకూడదు అనే ఆలోచన మీ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకోండి. మా అమ్మ నాన్న ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 95% వరకు అందరు వ్యవసాయదారులే ఉన్నారు, అవునా కాదు? ఆ వ్యవసాయదారుడు మా అమ్మ లేక మా నాన్నగారు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి నన్ను స్కూల్కి కానీ కాలేజీకి పంపిస్తున్నారు. పంపించిన దేని గురించి? వాళ్ళు ఇంత కష్టపడి రూపాయి కూడబెట్టి నా పిల్లలు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బాగుండాలి, మంచి ప్రయోజకులు అవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఇంత కష్టపడి మీరు ఇక్కడ పంపిస్తున్నారు, అవునా కాదా? ఎవరి గురించి? మీ గురించి అని వాళ్ళ అమ్మ నాన్న గురించి, అది మీ గురించి అన్న విషయం మర్చిపోవచ్చు. వాళ్ళంత కష్టపడి మా వాళ్ళు, మా పిల్లలు బాగుండాలి, నాలా కష్టపడద్దు, నాలాగా ఈ విధంగానే జీవనం గడపద్దు, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో వెళ్ళాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, వాళ్ళ కింద ఒక 10 మందికి అవకాశం, ఏదైనా వేరే జాబుల విషయం అవకాశం కల్పించే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మంచి భవిష్యత్తు ఉండాలనేది పంపిస్తున్నారు కదా. కాబట్టి మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను చేస్తున్నది పొద్దున కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు, బాబు వెనకాల తల కింద ఉంచుకుంటున్నది మీ గురించే. లైఫ్ అనేది చాలా చిన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం ఉన్నాము, రేపు మార్నింగ్ వరకు ఎవరికి ఏమైతే గ్యారెంటీ లేదు. సో మనం ఏం చేసినా ప్రతి ఒక్క పని దాన్ని చేసినా కానీ ఉపయోగం లేదన్న విషయం మర్చిపోవద్దు. ఒకటి అనుకుంటారు, ఒక అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి ఏమంటదంటే ఏముంది ఆమె నాకు చెప్తుందని ఆలోచన, ఆ అమ్మాయి గురించి నువ్వు ఆలోచించి. ఒక అబ్బాయి ఏదో అంటాడు, వాడే చదవట్లేదు నాకెందుకు నా ఆలోచన. వాడు ఎవరికి ఏం కాదమ్మా, మీరు చేసే చిన్న తప్పిదాలు, మీరు చదవకుండా టైం వేస్ట్ చేసుకుని ప్రతి ఒక్క విషయాలు, ఈ టైం మాత్రం తిరిగి రాదు. ఆ టైంని సద్వినియోగం ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళు మంచి పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా వెళ్ళకుండా కాదు టైం పాస్ చేసుకుంటా ఏదో వచ్చామా పోయామా వెళ్ళిపోయామా అని చెప్పేసి అనుకుంటా మీ జీవితాలను మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి అలాంటి ఆలోచన ఉన్నా కానీ అయిందేదో అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్, ప్రజెంట్ ఇప్పుడన్నా ఆలోచించండి. ఏం చేయాలి, నేను చదవాలి, చదివితే ఏం చేయగలను, ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఎప్పుడు కష్టపడ్డప్పుడు మాత్రమే అనుకున్న గోల్ రీచ్ అవ్వగలరు. కష్టపడకుండా గాలి దీపం పెట్టి దేవుడా నువ్వు దిక్కంటే దేవుడైతే కాపాడని విషయం మర్చిపోవద్దు. నువ్వు చదవకుండా నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే ఎక్కడ రాదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్ పంపిస్తున్నారు. వాళ్ళ గురించి కాదు వాళ్ళు పంపించేది, మీ గురించి. నేను ఏం చేయాలని ఆలోచన మనసులో పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీరు ఏదో చేయగలరు, ఏదైనా సాధించగలరు, లేకపోతే ఎవరు ఏం చేయలేరు అన్న విషయం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మాయిలు, మీరు కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, ఎవరన్నా కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకి వచ్చేంత వరకు, స్కూల్కి వచ్చేంత వరకు ఏం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉన్న మీ చెల్లెలకు కానీ మీ తమ్ముళ్ళకు కూడా చెప్పండి, వస్తున్నప్పుడు
ఆటోలో ఎక్కినప్పుడు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఆపద అనేది ఎలాగన్నా ఉండొచ్చు. మన జాగ్రత్త ఉండవలసిన మార్గాలు వాళ్ళకి తెలియపరచండి. ఇంట్లో ఉన్నప్పుడు ఆపద అనేది ఇంట్లో సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళ గురించి రావచ్చు, లేక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీకి వస్తున్నప్పుడు, స్కూల్కి వస్తే మార్గం మధ్యలో ఉండొచ్చు, కాలేజీకి వచ్చిన తర్వాత ఉండొచ్చు, కాలేజీ రిటర్న్ పోతున్నప్పుడు అయినా ఉండొచ్చు. అది ఏ రూపంలోనే ఉండొచ్చు. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మీ లిమిట్స్ మీరు దాటకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, వస్తున్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడు, లేక ఒక అమ్మాయి అబ్బాయిని ఇబ్బంది పెడుతుంది, అది ఇంకేమైనా ఫర్దర్ అవుతుంది, అటువంటి ఉన్నట్లయితే ఇమీడియట్ గా మాకు తెలియపరచండి. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి. హ్యాండల్ కంప్లైంట్, సైబర్ క్రైమ్, ఆన్లైన్ లో జరిగే అన్ని మోసాలకు సంబంధించి ఆల్వేస్ వెల్కమ్. 24/7 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాము. వెళ్ళేటప్పుడు అందరు, ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న కాలేజీ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్లు అన్ని మీ ఫోన్లో నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఎవరికి ఏ విధంగా ఆపదొస్తో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు మన నీకు కాకపోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ చుట్టాలకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేమున్నాము సార్, మీరు భయపడద్దు. బాబాయ్, పిన్ని, పెదనాన్న ఏమి తెలియదు. అబ్బాయిలకు ఊరికేనే వాడు మీరు ఏ పని చేస్తే ఆ పని ఎక్కడ అడ్డపడతారు. ఏం చేస్తారు మీరు? ఓ విపరీతమైన కలులు అంటారు ఆవుల. దయచేసి దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ కెన్ ఈజీలీ అట్రాక్టెడ్ బై ది యాక్టివిటీస్ ఆఫ్ యువర్ వాయిస్. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మీరు చెప్పిన పనులన్నీ చేసుకోవడం పోతే మీరు తొందరగా సార్ ఆయన ఊరికి ఎండబడ్డాడు సార్, ఎండబడితే ఏం కాదు కదా, నేను ఏం చెప్తే చేస్తున్నాడు సార్, నాకు అన్ని పోలిస్తున్నాడు సార్, అని ఏం చేస్తున్నాడు సార్ అని అక్కడ ప్రాబ్లం వస్తుంది. దయచేసి ఈ ఇంటర్మీడియట్ గా ఏమి అర్థం కాదు. ఇట్ ఇస్ వెరీ ఇటు అను దాని ఏజ్ టర్నింగ్ పాయింట్ ఇదే. మంచి వైపు పోయినట్టు ఇక మీకు తిరుగులేదు. డిగ్రీ అయిపోతుంది అయిపోతే జాబ్ చేస్తారు. ఒక సందేశాన్ని వాళ్ళ అనుభవపూర్వకంగా చూసినాయన్ని ఏది చేస్తే మనం బాగుపడతాం, ఏది చేయకపోతే బాగుపడడం దాని గురించి స్పష్టంగా 1.5 గంట సేపు నుంచి చెప్పడం జరిగింది. దాదాపు ఒక 40 minutes మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. తర్వాత మన ఏఎస్ఐ సార్ కూడా ఒక 1 hour దాకా చెప్తున్నాడు. సో మీరు అందరు శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను. విన్నారా లేదా? మీరు నిజమేనా? ఆర్ యు షూర్? ఇక్కడ ముందుగా అమ్మాయిల గురించి 2 నిమిషాలు చెప్తాను. దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీ